అందరికీ నమస్కారం. గణపతి యొక్క ద్వాదశ నామాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వినాయకుడి ఈ ముఖ్యమైనటువంటి 12 పేర్లుంటాయి. వీటిని పఠించడం ద్వారా విఘ్నాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటి విషయాన్ని నమ్ముతారు. ఈ నామాలలో ముఖ్యంగా మొదటిది సుముఖ. ఈ వీడియో నేను డిక్టేషన్ ద్వారా చెప్తాను. మీరు తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మొదటిది సుముఖ. సుముఖ. గణపతి ద్వాదశ నామాల్లో మొదటిది సుముఖ. సుముఖ అంటే అందమైన ముఖం కలవాడు అని అర్థం. రాయండి, ఈ వాక్యాన్ని కూడా రాయండి. అందమైన ముఖం కలవాడు. సుముఖ అంటే అందమైన ముఖం కలవాడు. చూడకుండా రాయండి. వీడియో చివరిలో మీరు ఆన్సర్స్ని చూడండి. ఎన్ని కరెక్ట్ రాశారో కామెంట్ చేయండి. అందమైన ముఖం కలవాడు. సుముఖ అంటే అందమైన ముఖం కలవాడు. రెండవది ఏకదంత. రెండవది ఏకదంత. ఏకదంత. రెండవది ఏకదంత. ఏకదంత ఒకే దంతము కలవాడు. ఒకే దంతము కలవాడు. ఒకే దంతము కలవాడు. ఏకదంత అనగా ఒకే దంతము కలవాడు. ఒకే దంతము కలవాడు. ఏకదంత ఒకే దంతము కలవాడు. ఒకే దంతము కలవాడు. మూడవది కపిల. 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 కపిల గోధుమ వర్ణము కలవాడు. కపిల గోధుమ వర్ణము కలవాడు. ఆ పేర్లకు సంబంధించిన అర్థాలను మనం తెలుసుకుంటున్నాం. గోధుమ వర్ణము కలవాడు. కపిల అనగా గోధుమ వర్ణము కలవాడు. గోధుమ వర్ణము కలవాడు. నాలుగోది గజకర్ణక. 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 నాలుగోది గజకర్ణక. గజకర్ణక ఏనుగు చెవులు కలవాడు అని అర్థం. గజకర్ణక అంటే ఏనుగు చెవులు కలవాడు. ఏనుగు చెవులు కలవాడు. ఏనుగు చెవులు కలవాడు. గజకర్ణక ఏనుగు చెవులు కలవాడు. ఐదవది లంబోదర. 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 ఐదవది లంబోదర పెద్ద బొజ్జ కలిగిన వాడు. పెద్ద బొజ్జ కలవాడు. రాయండి, పెద్ద బొజ్జ. లంబోదర అంటే పెద్ద బొజ్జ కలవాడు. పెద్ద బొజ్జ కలవాడు. పెద్ద బొజ్జ కలవాడు లంబోదర. ఆరవది వికట. ఆరవది వికట. ఆరవది వికట భయంకరమైన రూపము కలవాడు అని అర్థం. భయంకరమైన రూపము కలవాడు అని అర్థం. భయంకరమైన. భయంకరమైన వికట భయంకరమైన రూపం కలవాడు. భయంకరమైన రూపం కలవాడు. వికట భయంకరమైన రూపం కలవాడు. ఏడవది రాయండి. ఏడవది విఘ్నరాజ. ఏడవది విఘ్నరాజ. విఘ్న. ఏడవది విఘ్నరాజ. విఘ్నరాజ. విఘ్నరాజ విఘ్నాలను నిరోధించేవాడు అని అర్థం. విఘ్నాలను చూడండి. విఘ్నాలను. విఘ్నాలను నిరోధించేవాడు. విఘ్నాలను నిరోధించేవాడు. విఘ్నాలను నిరోధించేవాడు అని అర్థం.
విఘ్నాలను నిరోధించేవాడు. ఎనిమిదవది గణాధిప. 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 ఎనిమిదవది గణాధిప అనగా గణములకు అధిపతి. గణములకు అధిపతి. గణాధిప గణములకు అధిపతి. గణాధిప గణములకు అధిపతి. గణాధిప గణములకు అధిపతి. తొమ్మిదవ నామం ధూమకేతు. ధూమకేతు. తొమ్మిదవ నామం ధూమకేతు. ధూమకేతు పొగరంగు జెండా కలవాడు. పొగరంగు జెండా కలవాడు. పొగ రంగు. పొగరంగు జెండా కలవాడు. పొగరంగు జెండా కలవాడు. ధూమకేతు అనగా పొగరంగు జెండా కలవాడు. పదవ నామము ఫలాక్ష. పదవ నామం ఫలాక్ష. ఫలాక్ష ఫలాన్ని ఇచ్చే కన్ను కలవాడు అని అర్థం. ఫలాన్ని ఇచ్చే ఫలాన్ని ఇచ్చే ఫలాన్ని ఇచ్చే కన్ను. ఫలాక్ష ఫలాన్ని ఇచ్చే కన్ను కలవాడు. ఫలాన్ని ఇచ్చే కన్ను కలవాడు అని అర్థం. ఫలాన్ని ఇచ్చే కన్ను కలవాడు అని అర్థం. ఫలం లాంటి కన్నులు కలవాడని కూడా అర్థం వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. 11వది గణాధ్యక్ష. గణములకు నాయకుడు అని అర్థం. గణాధ్యక్ష గణములకు నాయకుడు. 12వ నామం పేరు బాలచంద్ర. నుదిటిపై చంద్రుడు కలవాడు అని అర్థం. బాలచంద్ర నుదిటిపై చంద్రుడు కలవాడు అని అర్థం. ఇవి వినాయకుడి యొక్క ద్వాదశ నామాలు. మరి వీటిని భక్తితో జపించడం వల్ల మన ఆయుష్, సంపద, జ్ఞానము, సంతానము మరియు మోక్షం వంటివి సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ముద్గల పురాణం, నారద పురాణం గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ముద్గల పురాణం, నారద పురాణం ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఓకే. ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల విద్యాభ్యాసం, వివాహాలు, గృహప్రవేశం, యుద్ధం, సంకట సమయాల్లో విఘ్నాలు తొలగిపోతాయనేటువంటి విశ్వాసం. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.